అందరికీ నమస్కారం. ముందుగా మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్గశిర మాసంలో వచ్చే గురువారం లేదా లక్ష్మీవారం రోజు చేసే లక్ష్మీ పూజను మార్గశిర లక్ష్మీవార వ్రతం అంటారు. ఏడాదికి ఒక్కసారి వచ్చే మార్గశిర మాసం రోజు ఈ లక్ష్మీ పూజను ఆచరించడం శ్రేష్టమైనది. ఈ గురువార వ్రతం లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనదని పరాశర మహర్షి నారదుడికి తెలిపారు. ఈ మార్గశిర మాసంలో లక్ష్మీ పూజ చేసి వ్రతం ఆచరించడం వల్ల రుణ సమస్యలు, ఆర్థికపరమైన కష్టాలు తొలగి సిరి సంపదలు, శ్రేయస్సు మరియు ఆరోగ్యం కలుగుతాయని విశ్వాసం. శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన పవిత్రమైన మార్గశిర మాసంలో విశేషంగా చేసుకునే మార్గశిర లక్ష్మీవార వ్రతం లేదా మార్గశిర గురువార వ్రతం ఎంతో విశిష్టమైనది. ఈ మాసంలో వచ్చే ప్రతి గురువారం లక్ష్మీ వ్రతం చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ మార్గశిర గురువారాలు ఏ స్త్రీ అయినా ఇంటిని శుభ్రంగా ఉంచి దీపాలు వెలిగించి భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజిస్తుందో వారికి జీవితంలో రుణబాధలు, దారిద్ర బాధలు ఉండవట. లక్ష్మీ కటాక్షం కలుగుతుందట. లక్ష్మీ కటాక్షం అంటే ఆరోగ్యం, కుటుంబంలో సౌఖ్యం, సౌభాగ్య ప్రాప్తి, సుఖం, ఆనందం, ధనం అని అర్థం. ఈ క్రమంలో మార్గశిర గురువారం లక్ష్మీ వ్రత కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మార్గశిర లక్ష్మీవార వ్రత కథ. పూర్వం కళింగ దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి సుశీల అనే ఒక కూతురు ఉండేది. ఆమెకు చిన్నతనంలోనే తల్లి చనిపోయినందున తన తండ్రి వేరొక వివాహం చేసుకొనెను. వచ్చిన ఆ సవతి తల్లి సుశీలతో ఇంటి పని చేయించుచు తాను విశ్రాంతి తీసుకొని చుండెను. కాలక్రమంలో సుశీల సవతి తల్లికి ఒక పిల్లవాడు జన్మించెను. ప్రతిరోజు ఆ పిల్లవాడిని ఆడించమని సుశీలను పురమాయించి బదులుగా ఒక చిన్న బెల్లం ముక్కను తినమని ఇస్తూ ఉండెను. ఇంటి పని చేయుచు శిశువుతో కష్టపడుతున్న సుశీల స్థితికి విచారించి ఇరుగు పొరుగు వారు ఆమెను శ్రీ మహాలక్ష్మిని ఆరాధింపమని చెప్పిరి. ఆ మాట వినిన సుశీల మట్టితో శ్రీ మహాలక్ష్మి యొక్క బొమ్మను చేసి తన కన్న తల్లి వలె భావించి నిత్యం పూజించుచుండెను. తన సవతి తల్లి ఇచ్చిన బెల్లం అమ్మవారికి నైవేద్యంగా పెట్టేది. కొంతకాలమునకు సుశీలకు యుక్త వయస్సు వచ్చింది. తన తల్లిదండ్రులు ఆమెకు తగిన యువకునికిచ్చి వివాహం చేసిరి. ఆమె తన అత్తవారింటికి వెళుతూ తనతో పాటే నిత్యం పూజ చేసే లక్ష్మీదేవి బొమ్మను సైతం తీసుకెళ్లిపోయింది. అప్పటి నుంచి సుశీల పుట్టింటి వైభవం తగ్గిపోతూ వచ్చింది. కానీ అత్తింట్లో మాత్రం నిత్య కళ్యాణం పచ్చతోరణమైంది. పుట్టింట్లో మాత్రం నిత్య దరిద్రంగా పరిస్థితి మారింది. అత్తింటి వారు అకస్మాత్తుగా వృద్ధి చెందిన సిరి సంపదలు చూసి ఆశ్చర్యపడుచు తమ కోడలి అదృష్టమును మెచ్చుకొని తనను ఆప్యాయంగా చూసుకొని చుండేది. కొంతకాలమునకు సుశీలకు తన పుట్టింటి వారు దారిద్ర్యమును అనుభవించుచున్నారన్న వార్త తెలియవచ్చినది. వారికి సహాయం చేయదలిచి తన భర్తను అడుగగా అతను సమ్మతించను. దీంతో సుశీల వెంటనే తన తమ్ముడిని పిలిచి ఒక చేతి కర్రను దొలిపించి దాని నిండా వరహాలు పోసి పంపిస్తుంది. అయితే అతను ఇంటికి వెళ్లే క్రమంలో మార్గమధ్యంలో కాలకృత్యాలు తీర్చుకోవడం కోసం ఆగి ఆ కర్రను ఒక చోట పెట్టాడు. అంతలోనే ఆ దారిన పోయే వాళ్ళు ఆ కర్రను తీసుకెళ్లిపోయారు. కాలకృత్యాలు తీర్చుకొని తిరిగి వచ్చిన సుశీల తమ్ముడు కర్ర కోసం వెతుకుతాడు. అయినా కనబడకపోవడంతో చేసేది లేక దిగులుగా ఇంటికి వెళతాడు. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత తన తమ్ముడిని పిలిపించి పుట్టింటి పరిస్థితిని అడగ్గా ఎప్పటిలా దరిద్రంగానే ఉందని చెప్తాడు. దీంతో ఈసారి సుశీల చెప్పుల జోడు నిండా వరహాలు పోసి పైన గుడ్డ కప్పి నాన్నకు ఇవ్వు తమ్ముడు అని చెప్పి పంపిస్తుంది. సరే అని చెప్పి తిరుగు ప్రయాణమైన సుశీల తమ్ముడికి దారిలో దాహం వేయడంతో ఆ చెప్పుల జతను చెరువు గట్టుపై పెట్టి చెరువులో దిగుతాడు. అంతలో ఆ దారిన పోయేవాళ్ళు ఎవరో ఆ చెప్పుల జతను దొంగిలిస్తారు. నీళ్లు తాగి వచ్చిన సుశీల తమ్ముడు చెప్పుల జత కోసం వెతుకుతాడు. అయినా కనిపించకపోవడంతో ఎవరికీ చెప్పుకోలేక ఇంటికి వెళ్ళిపోతాడు. మళ్ళీ కొద్ది రోజులకు సుశీల తమ్ముడిని పిలిపించి ఇంటి దగ్గర దరిద్రం కొంచెమైనా తగ్గలేదని తెలుసుకొని ఒక గుమ్మడికాయను దొలిపించి దాని నిండా రత్నాలు పోసి తన తమ్ముడికి ఇచ్చి తల్లికి ఇవ్వమని చెబుతుంది. అతడు ఆ గుమ్మడికాయను తీసుకొని వెళుతూ ఒక బావి గట్టున పెట్టి నీళ్లు తాగడానికి బావిలో దిగుతాడు. వచ్చి చూసేలోపు ఆ గుమ్మడికాయను ఎవరో తీసుకెళ్ళిపోతారు. వెతికి వెతికి ఇక చేసేదేమీ లేక తన దారిద్రాన్ని తిట్టుకుంటూ ఇంటికి వెళతాడు. ఆ తరువాత కొన్నాళ్లకు సుశీల తన పుట్టింటి విషయాలు తెలుసుకొని వాళ్లను ఉద్ధరించడం ఎలాగా అని దీర్ఘంగా ఆలోచించి భర్త అనుమతితో పుట్టింటికి వెళుతుంది. ఓ రోజు తన సవతి తల్లితో, అమ్మా, ఈ మార్గశిర లక్ష్మీవారం రోజు లక్ష్మీదేవి నోము నోచుకుందాము. నువ్వు ఏమీ తినకుండా ఉపవాసం ఉండు అని చెబుతుంది. సవతి తల్లి కూడా సరే అని చెప్పి తన చంటి పిల్లలకి చద్ది అన్నం పెడుతూ తాను కూడా ఒక ముద్ద తింటుంది. తీరా సుశీల వచ్చి నోము చేద్దాం రా అమ్మా అని పిలిచేసరికి
వచ్చేసరికి పొరపాటున తాను చద్ది అన్నం తిన్న సంగతి చెబుతుంది. దీంతో చింతించిన సుశీల పోనీలే వచ్చే వారం నోము చేసుకుందాము, ఆ రోజైనా జాగ్రత్తగా ఉండు అని చెబుతుంది. ఇంతలో మార్గశిర మాసం 2వ లక్ష్మీవారం వస్తుంది. ఆ రోజు తన పిల్లలకు తలంటి స్నానం చేపిస్తూ ఆమె గిన్నె అడుగున మిగిలిన నూనెను తీసి తలకు రాసుకుంది. ఇంతలో సుశీల వచ్చి నోముకి పిలిచేసరికి తన తప్పు గుర్తు చేసుకొని ఆ విషయాన్ని సుశీలకు చెబుతుంది. సరేలే 3వ వారం అయినా నోము చేసుకుందాం, అప్పుడైనా నిష్ఠతో ఉండు అని చెబుతుంది. అలాగే అని చెప్పి 3వ మార్గశిర లక్ష్మీ వారం రోజు ఆమె తన పిల్లలకు తలదువ్వుతూ తాను కూడా తలదువ్వేసుకుంటుంది. దీంతో బాధపడిన సుశీల, ఇలా అయితే మీ దారిద్ర్యం తీరదు, మీ బ్రతుకులు మారవు అని చెబుతుంది. ఇక మార్గశిర మాసం 4వ గురువారం రోజు ఉదయమే సవతి తల్లిని ఒక గోతిలో కూర్చోబెట్టి పైన బల్లలు పరిచి తానే ఇంటి పనులన్నీ చేయసాగింది. ఇంతలో పిల్లలు వచ్చి గోతి మీద ఉన్న బల్లలపై కూర్చొని అరటి పండ్లు తిని ఆ తొక్కలను చెక్కల సందులో నుంచి ఆ గోతిలోకి వేశారు. అప్పటికే ఆకలితో నకనకలాడుతున్న సవతి తల్లి ఆ తొక్కలే అమృతపు ముక్కల్లా భావించి తినేస్తుంది. ఇంతలో సుశీల లక్ష్మీదేవి నోముకు పిలవగానే అరటి తొక్కల్ని తిన్న సంగతి చెబుతుంది ఆ సవతి తల్లి. బాగా బాధపడిన సుశీల నిజం చెబుతున్న కారణంగా సవతి తల్లిని ఏమీ అనలేకపోయింది. కానీ పుట్టింటి దరిద్రం పోగొట్టాలంటే తాను మరొక జన్మ ఎత్తాలేమో అని దుఃఖిస్తుంది. అయినా ధైర్యం చేసి, అమ్మా, నీ అదృష్టం కొద్దీ ఈ ఏడాది మార్గశిర మాసంలో 5 లక్ష్మీవారాలు వచ్చాయి. చివరి లక్ష్మీవారం అయిన భక్తి శ్రద్ధలతో నోము నోచుకుంటే ఈ దరిద్రం పోయి బాగుపడతారు, లేకుంటే నేను కూడా ఏమీ చెయ్యలేను అని చెబుతుంది. అంతేకాకుండా చివరి లక్ష్మీవారం రోజు నిద్ర లేచినప్పటి నుంచి సవతి తల్లి కొంగును తన కొంగుకు ముడివేసుకొని ఎలాంటి అపచారం జరగకుండా చూసుకుంటుంది. స్నానం చేయించి నోము ఆచరించేలా చేస్తుంది. పూజలో సుశీల నైవేద్యంగా పెట్టిన పూర్ణం కుడుములు మాత్రం మహాలక్ష్మీదేవి స్వీకరించింది. కానీ సవతి తల్లి పెట్టినప్పుడు మాత్రం స్వీకరించలేదు. ఈ విషయాన్ని గమనించిన సుశీల, మహాలక్ష్మీదేవి ఆ నివేదన ఎందుకు నిరాకరించావు తల్లి అని అడుగుతుంది. దీంతో లక్ష్మీదేవి, అమ్మా సుశీల, నీ చిన్నతనంలో నీవు నా బొమ్మతో ఆడుకుంటూ ఉండగా నీ సవతి తల్లి నిన్ను చీపురుతో కొట్టింది. అందుచేత ఈవిడ సమర్పించిన నైవేద్యం నేను తీసుకోవడం లేదు అని చెబుతుంది. అప్పుడు సుశీల లక్ష్మీదేవికి క్షమాపణ చెప్పి తన సవతి తల్లి చేత కూడా క్షమాపణ చెప్పించగా ప్రసన్నురాలైన లక్ష్మీదేవి ఆ నైవేద్యాన్ని కూడా స్వీకరించి వచ్చే ఏడాదైనా మార్గశిర లక్ష్మీవారం రోజుల్లో నోము నియమబద్ధంగా చేయమని ఆదేశిస్తుంది. దీంతో సుశీల ఆ తర్వాతి ఏడాది కూడా తన సవతి తల్లి చేత నియమ నిష్ఠలతో లక్ష్మీదేవి నోము ఆచరించేలా చేయగా అప్పటి నుంచి ఆ ఇంటికి దారిద్ర్యం తొలగిపోయి ఎనలేని భోగభాగ్యాలు కలుగుతాయి. దీంతో అప్పటి నుంచి మార్గశిర మాసం లక్ష్మీవారం రోజున లక్ష్మీదేవి వ్రతం చేయడం కొనసాగుతోంది అని పండితులు చెబుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, భక్తి శ్లోకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ మార్గశిర మాసంలో ప్రతి గురువారం ఈ కథను విని అక్షింతలు వేసుకోండి. లక్ష్మీ కటాక్ష సిద్ధిరస్తు.